నేను చెప్పినట్టు ఒక్కసారి బియ్యం పిండితో ఇలా రొట్టె చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి బరగ్గా మిక్సీ పట్టుకోండి. 2 గిన్నెలు బియ్యం పిండి తీసుకొని ముందు మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిపప్పునైతే వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసుకొని పిండి ముద్దలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఈ రొట్టెని అప్పటికప్పుడు చేసుకోవడం కంటే ఒక 5-6 గంటలు నానబెట్టిన తర్వాత చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. అలాగే 1 డే అంతా ఉంచితే నెక్స్ట్ డేకి కొద్దిగా పుల్లగా అయ్యి చాలా టేస్ట్ బాగుంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే ఒక తడి క్లాత్ వేసుకొని దానిపైన రొట్టెలా చేసుకొని హోల్ పెట్టుకొని పెనం మీద వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇవి ఆయిల్లో వేసి కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. ఆయిల్ ఇష్టపడని వాళ్ళైతే ఇలా రొట్టెలా చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.